బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఐక్యరాజ్య సమితి సిబిఐటి ఎంయుఎన్ 13వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 3 రోజుల సదస్సులో సమస్యలు, దౌత్యం, విధాన రూపకల్పన, ఆలోచనాత్మక చర్చల గురించి బహుళ యుఎన్ కమిటీలు చర్చిస్తాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. నారాయణపేట కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ దాసరి హరిచందన ముఖ్య అతిథిగా విచ్చేశారు. 2011లో సిబిఐటి ఎంయుఎన్ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాం. ఇప్పుడు కూడా సిబిఐటి నెంబర్ 1 కాలేజ్, నాట్ ఓన్లీ గ్రేట్ కాలేజ్. మీరందరూ కూడా ఒక ఫ్యూచర్లో ఎంప్లాయర్ కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేటర్గా కావాలనేది నా రిక్వెస్ట్ మీ అందరికీ. మోడల్ యునైటెడ్ నేషన్స్ ఉద్దేశం మన దేశంలో కానీ విదేశాల్లో కానీ పొలిటికల్గా కానీ జియోగ్రఫికల్గా కానీ ఎకనామిక్గా కానీ ఆ దేశాల్లో ఉండే పరిస్థితులు, ఏమైనా క్లిష్టమైన సమస్యలు చక్కదిద్దుకోవడానికి పార్లమెంటులో జరిగే డిస్కషన్స్ ఆ మోడల్గా ఇక్కడ కూడా అదే డిస్కషన్ జరిగి కొన్ని రెజల్యూషన్స్ వేళ లెవెల్లో తీసుకునేవి అవి ఆ దేశాలకు పంపిస్తే వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి ఏమైనా ఉపయోగపడతాయేమో అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే చాలా కాలేజీల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ మా వైస్ ప్రిన్సిపల్ గారు has given us a great opportunity to do ఇంత మంచి గ్రాండ్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో 250 దాకా డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఒక 60 ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నాము. ఈ ఈవెంట్ ని మాకు ప్లాన్ చేయడానికి we started it in December. ఈవెంట్ ఇట్ ఈస్ కాల్డ్ మోడల్ యునైటెడ్ నేషన్స్. బేసిక్ గా యునైటెడ్ నేషన్స్ ఎలా అవుతుందో మన కంట్రీస్ రిప్రజెంటేటివ్స్, మన ప్రెసిడెంట్ గారు వెళ్ళి మన దేశం కోసం మన ఇష్యూస్ పోరాడతారు కదా, అలానే మన యూత్ కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి ఎంత కష్టంగా ఉంటుందో, మన దేశ ఇష్యూస్ ఏంటో వాళ్ళ ఐడియాలజీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి తెలియదు ఐడియాస్ ఎవరి నుంచి ఏ ఏజ్ నుంచి అయినా వస్తుంది. సో దానికి మేము ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ క్రియేట్ చేసి చాలా గ్రూప్స్ లో డివైడ్ చేసేసి ఎన్నో రకాల ఇష్యూస్ పెడతాము.